ఒకసారి నిన్నటి చూడండి ఒకసారి. అబ్సల్యూట్ ఎర్రర్, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ అండ్ పర్సెంటేజ్ ఎర్రర్. నెక్స్ట్ వన్ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. నెక్స్ట్ సైడ్ హెడింగ్ పెట్టండి. ఎర్రర్ ఇన్ ఎడిషన్. ఎర్రర్ ఇన్ ఎడిషన్. సో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ కాంబినేషన్ లాస్ట్లో చూస్తాం. ఫస్ట్ సైడ్ హెడింగ్ ఎర్రర్ ఇన్ ఎడిషన్. So consider two numerical values x and y. So assume that these are the two physical quantities represented with letters x and y. Just I want to add these numbers, and delta x and delta y are the absolute error in the measurement. So x and y are the measurements, delta x and delta y are absolute errors. Absolute error in these measurements, or we can write these values are as so x plus delta plus or minus delta x, y plus or minus delta y. So these are the two values are two numericals in the experiment. So are two values in the experiment. Okay, experiment lo values enti x, y. What is delta x, what is delta y? Delta x and delta y are absolute errors. Absolute error in the measurement x, absolute error in the measurement y. Plus or minus tarvata unnadi ippudu kuda absolute error. So original values enta x and y. X and y are the original values. Delta x and delta y are the absolute error in the measurement. Ante aa rendu gutunde chalu. So x and y are the measurements. Delta x and delta y are the absolute error in the measurement. Ade rayandi. Let x comma y, let x comma y are the, let x comma y are the x comma y are the measurements, two measurements or measurements. X comma y are the measurements, and
delta x comma delta y and delta x comma delta y, delta x comma delta y are the absolute error in the measurements, absolute error in the measurements. సో xy అనేది రెండు వాల్యూస్, డెల్టా ఎక్స్ డెల్టా వై అనేది ఏంటి, దే ఆర్ అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్స్. సో కన్సిడరేషన్ అర్థమైందా, జస్ట్ కన్సిడరేషన్ అర్థమైతే చాలు. నా ఫస్ట్ ఎడిషన్ కదా అన్నాం, సో ఎడిషన్లో ఏం చేయాలి, సో జస్ట్ ఐ వాంట్ టు యాడ్ దీస్ టూ నెంబర్స్, ఈ రెండింటిని యాడ్ చేయాలంటే ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో లెట్ ఇట్ బి జెడ్. సో z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో దీన్ని డైరెక్ట్గా యాడ్ చేసేస్తాం. సో జస్ట్ ఐ వాంట్ టు యాడ్ ఎక్స్ అండ్ వై. సో డైరెక్ట్లీ వీ కెన్ యాడ్ ఎక్స్ అండ్ వై. బేసిక్ న్యూమరికల్స్ వీ కెన్ యాడ్, ఆర్ డైరెక్ట్ మెజర్మెంట్స్ డైరెక్ట్లీ వీ కెన్ యాడ్. మెజర్మెంట్స్ని యాడ్ చేసేసాం. సో వాట్ అబౌట్ అబ్సల్యూట్ ఎర్రర్స్? అబ్సల్యూట్ ఎర్రర్ని ఏం చేయాలి, టోటల్ మెజర్మెంట్ total measurement ఇది. now so absolute error in the measurement, so absolute error can be written as delta z equal to delta x plus delta y. absolute error ని ఇక్కడ ఎడిషన్ కదా, సో అబ్సల్యూట్ ఎర్రర్ కూడా ఎడిషనే. సో ఎర్రర్స్ రెండు కూడా యాడ్ చేసుకోవడమే. సో ఒరిజినల్ వాల్యూస్ని ఏం చేసాం, యాడ్ చేసాం. సేమ్ అలాగే ఎర్రర్స్ డెల్టా ఎక్స్ డెల్టా వైని కూడా ఏం చేయాలి, యాడ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెల్టా జెడ్, దట్ ఈస్ ద అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ద టోటల్ మెజర్మెంట్. సో మొత్తం దీనికి అబ్సల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, జస్ట్ అది ఒకటే ఇచ్చాడు అనుకోండి అలా. సో అలా ఇచ్చి ఇందులో అబ్సల్యూట్ ఎర్రర్ అంటే సమ్ 2 ప్లస్ ఆర్ మైనస్ 0.1 అండ్ 3 ప్లస్ ఆర్ మైనస్ 0.2 అనే రెండు వాల్యూస్ ఉన్నాయి. జస్ట్ యాడ్ దీస్ టూ. ఈ రెండింటిని యాడ్ చేయమంటే ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయమంటే 2 ప్లస్ 3 ఎంత 5 ప్లస్ ఆర్ మైనస్. సో ఇండివిజువల్గా రాద్దాం పోయి. z ఈక్వల్ టు 2 ప్లస్ 3, డెల్టా z ఈక్వల్ టు 0.1 ప్లస్ 0.2, దిస్ ఈస్ 5, దిస్ ఈస్ 0.3. సో ఫైనల్ వాల్యూ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, z ప్లస్ ఆర్ మైనస్ డెల్టా z ఈక్వల్ టు 5 ప్లస్ ఆర్ మైనస్ 0.3 అని ఎక్స్ప్రెస్ చేయాలి. సో జస్ట్ ఐ వాంట్ టు యాడ్ దీస్ టూ నెంబర్స్. ఇలా ఉన్న రెండింటిని యాడ్ చేయాలి, బేసిక్ మ్యాథమెటికల్ ప్రొసీజర్ అంతే. సో ఈ ప్రొసీజర్లో ఏం చేయాలి, సో ఒరిజినల్ వాల్యూస్ని యాడ్ చేస్తున్నాం, సేమ్ అలాగే అబ్సల్యూట్ ఎర్రర్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్ వాల్యూ రాసినప్పుడు ఏం చేయాలి, ఒరిజినల్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ అబ్సల్యూట్ ఎర్రర్, ఒరిజినల్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ అబ్సల్యూట్ ఎర్రర్ కింద ఫైనల్ వాల్యూ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ దీస్ టూ మెజర్మెంట్స్ ఆఫ్టర్ ఎడిషన్. సో ఎడిషన్లో ఏం చేస్తున్నాం, సో ఒరిజినల్ నెంబర్స్ని అంటే ఒరిజినల్ మెజర్మెంట్స్ని యాడ్ చేయాలి, అలాగే అబ్సల్యూట్ ఎర్రర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో అంతే, ఒకటే గుర్తుంచుకోండి చాలు. సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఒకలాగానే ఉంటాయి. సో ఎడిషన్ అర్థమైతే సబ్ట్రాక్షన్ అర్థమవుతుంది. ఇది అర్థమైందా? సో అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఈజ్ డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై. నెక్స్ట్ ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటే, ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటే డెల్టా జెడ్ బై జెడ్, డెల్టా జెడ్ బై జెడ్. పర్సెంటేజ్ ఎర్రర్ అంటే డెల్టా జెడ్ బై జెడ్ ఇంటూ 100, వచ్చిన దానికి ఇంటూ 100 రాసుకోవడం. సో ఫ్రాక్షనల్ ఎర్రర్, దీన్ని అనొచ్చు రిలేటివ్ ఎర్రర్ అని కూడా అనొచ్చు. డెల్టా జెడ్ బై జెడ్ ఏమవుతుంది, డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై బై ఎక్స్ ప్లస్ వై. సో పర్సెంటేజ్ ఎర్రర్ అంటే పర్సెంటేజ్ ఎర్రర్ ఈక్వల్ టు డెల్టా జెడ్ బై జెడ్ ఇంటూ 100 అంతే. సో ఎడిషన్కి సబ్ట్రాక్షన్ కూడా ఇలాగే ఉంటుంది, జస్ట్ ప్లస్ బదులు మైనస్ పెడతాం అంతే. సో ఈ 4 రాయండి. సబ్ట్రాక్షన్ కూడా అయిన తర్వాత ఎగ్జాంపుల్ చేద్దాం. ఒరిజినల్ వాల్యూస్ని యాడ్ చేయాలి, అబ్సల్యూట్ ఎర్రర్ని యాడ్ చేసుకోవాలి. టోటల్ అబ్సల్యూట్ ఎర్రర్ ఏమవుతుంది, సో ఎడిషన్ ఆఫ్ ది ఇండివిజువల్స్. టోటల్ వాల్యూ ఏమవుతుంది, ఎడిషన్ ఆఫ్ ది ఇండివిజువల్స్. అంతే, ఆ రెండో గుర్తుంటే చాలు.
అయిందా, కంప్లీట్ అయిందా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఎర్రర్ ఇన్ సబ్ట్రాక్షన్. ఎర్రర్ ఇన్ సబ్ట్రాక్షన్, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టండి, ఎర్రర్ ఇన్ సబ్ట్రాక్షన్. జస్ట్ ఈ రెండు టర్మ్స్ మెయిన్ ఇక్కడ. సో ఇది ఎలా చేస్తున్నాం, ఇది ఎలా చేస్తున్నాం అంతే. ఇదేం చేయాలి, ఇది యాడ్ చేయాలి, సో ఎర్రర్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. చాలు, ఆ రెండు గుర్తుంటే చాలు. లేదు అంటే ఎగ్జాంపుల్ చూస్తే మీకు మ్యాథమెటికల్ ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా ఐడియా వస్తుంది. ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది, 5. 2 + 3ని విడిగా యాడ్ చేయాలి, ప్లస్ ఆర్ మైనస్ 0.1 0.2ని విడిగా యాడ్ చేసుకోవాలి. సో ఎర్రర్ ఇన్ సబ్ట్రాక్షన్. సో కన్సిడరేషన్ అదే, లెట్ x, y ఆర్ ది టూ మెజర్మెంట్స్, డెల్టా x అండ్ డెల్టా y ఆర్ ది అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్. పైన ఏదో రాసామో అదే కన్సిడరేషన్ ఇక్కడ కూడా. సో మళ్ళీ రాయక్కర్లేదు కదా. సో వాట్ ఈస్ ద టోటల్ మెజర్మెంట్? సబ్ట్రాక్షన్లో టోటల్ మెజర్మెంట్ ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ చేయాలంటున్నాం. సబ్ట్రాక్ట్ చేయాలంటే టోటల్ మెజర్మెంట్ ఏమవుతుంది, సో x మైనస్ వై, z ఈక్వల్ టు x మైనస్ వై, z ఈక్వల్ టు x మైనస్ వై, రైట్. టోటల్ మెజర్మెంట్ ఈజ్ z ఈక్వల్ టు x మైనస్ వై. నెక్స్ట్ వన్, వాట్ అబౌట్ అబ్సల్యూట్ ఎర్రర్? అబ్సల్యూట్ ఎర్రర్ని ఏం చేయాలి? సో అబ్సల్యూట్ ఎర్రర్ డెల్టా జెడ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై. ఇక్కడ ఎడిషనే ఉండాలి సేమ్. సో ఎడిషన్కి సబ్ట్రాక్షన్ ఇది మారదు, యాడ్ చేసుకోవడం. ఎర్రర్ని కంపల్సరీ యాడ్ చేయాల్సిందే, సబ్ట్రాక్ట్ చేయం. డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వైయే రాయాలి. సో అబ్సల్యూట్ ఎర్రర్ ఈక్వేషన్ ఏం మారదు, యాడ్ చేయాల్సిందే. అది సబ్ట్రాక్షన్ అయినా ఎడిషన్ అయినా ఎర్రర్స్ని ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. సో అబ్సల్యూట్ ఎర్రర్ ఈజ్ డెల్టా జెడ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై. ఈ రెండు కామన్. ఇంకా ఫ్రాక్షనల్ ఎర్రర్ ఏమవుతుంది, డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా వై బై ఎక్స్ మైనస్ వై. పర్సంటేజ్ ఎర్రర్ డెల్టా జెడ్ బై జెడ్ ఇంటూ 100. సో ఈ రెండు ఎడిషన్ సబ్ట్రాక్షన్ సేమ్గానే ఉంటుంది, ఏ ఫార్ములా కూడా మారదు ఎక్సెప్ట్ ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ ఒకటే మారుతుంది. ఫస్ట్ వన్ అక్కడ ఎక్స్ ప్లస్ వై రాస్తాం, ఇక్కడ ఎక్స్ మైనస్ వై రాస్తాం అంతే, మిగిలినది ఎక్కడ మారదు. అయిందా? ఒక ఎగ్జాంపుల్ రాయండి. ఎగ్జాంపుల్ రాయండి ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి. సో length of a board measured as 2 meter and 3 meter. 2 meter and 3 meter with a meter scale, with a meter scale with accuracy 1 centimeter. With accuracy 1 centimeter. With accuracy 1 centimeter. Full stop. Calculate part A.
sum of the two lengths. Calculate part A, sum of the two lengths, SUM, sum. Part B, difference between the lengths. Difference between the lengths. సో యాక్యురసీ అని చెప్పాం. యాక్యురసీ ఎంత అంటున్నాం? మీటర్ స్కేల్ యాక్యురసీ ఎంత? 1 సెంటీమీటర్. ఇవేమో మీటర్లో ఉన్నాయి, దాన్ని కూడా మీటర్లోకి మార్స్తే ఎంత అవుతుంది? 1 సెంటీమీటర్ని మీటర్లోకి మార్చాలంటే 0.01 మీటర్, అంతేనా? 0.01 మీటర్ సరిపోయిందా లేదా? 1 సెంటీమీటర్ని మీటర్లోకి మార్చాలంటే 0.01. సో యాక్యురసీ మీన్స్ దట్ ఈస్ ద అబ్సల్యూట్ ఎర్రర్. యాక్యురసీ అన్న అబ్సల్యూట్ ఎర్రర్ అన్న ఒకటే. So here delta x is and delta y is same, that is 0.01 meter. So this is the given data. Given that, so L1 equal to 2 meter, లేదంటే x అనుకోండి, x equal to 2 meter, y equal to 3 meter. Given that x equal to 2 meter, y equal to 3 meter, delta x and delta y equal to 0.01 meter. ఇది అర్థమైందా? గివెన్ డేటా ఎక్స్ అండ్ వై ఆర్ 2 and 3, డెల్టా ఎక్స్ డెల్టా వై ఒకటే మీటర్ స్కేల్, రెండింటిని మెజర్ చేసింది ఒకటే మీటర్ స్కేల్. సో యాక్యురసీ ఒకటే ఉంటుంది. యాక్యురసీ అన్న అబ్సల్యూట్ ఎర్రర్ అన్న ఒకటే. యాక్యురసీ అన్న అబ్సల్యూట్ ఎర్రర్ అన్న ఆర్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ అన్న ఇదే డెల్టా ఎక్స్ కానీ డెల్టా వై కానీ. సో డెల్టా ఎక్స్ డెల్టా వై ఎంత? 0.01. సో ఫస్ట్ ఎడిషన్ చేయగలరా? పార్ట్ ఏ సమ్ చేయాలి, యాడ్ చేయాలి. సో ఎక్స్ ప్లస్ వై ఎంత అవుతుంది? 2 plus 3 is equal to 5 meter. Delta x plus delta y 0.01 plus 0.02, that is 0.01 plus 0.01, that equal to 0.02 meter. ఇంక రెండు చేయం, అడగలేదు కాబట్టి చేయం, లేదంటే అవి తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది పార్ట్ ఏ. ఫైనల్గా ఈ మెజర్మెంట్ని ఎలా చూపిస్తాం? ఫైనల్ వాల్యూ ఎలా రాయాలి? జెడ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్ అని రాయాలి. ఎంత? 5 ప్లస్ ఆర్ మైనస్ 0.02. 5 ప్లస్ ఆర్ మైనస్ 0.02. నెక్స్ట్ పార్ట్ బి మీరు చేయగలరా? పార్ట్ బి చేయండి. పార్ట్ ఏ అర్థమైందా? పార్ట్ బి, వాట్ ఈస్ ద టోటల్ మెజర్మెంట్? z equal to y minus x చేద్దాం, that equal to 3 minus 2, that equal to 1 meter. Next delta z 0.01 plus 0.01, that equal to 0.02 నే. ఇదేం మారదు, డెల్టా జెడ్ ఏం మారదు. డెల్టా జెడ్ ఎప్పుడు ఎడిషనే, ఎడిషన్లో అయినా సబ్ట్రాక్షన్లో అయినా డెల్టా జెడ్ ఎడిషనే. సో ఫైనల్ వాల్యూ z plus or minus delta z, z plus or minus delta z equal to 1 plus or minus 0.02 meters లో. This is the final value. ఇక్కడ ఫైనల్ వాల్యూ ఇది. కాపీ చేయండి.
నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, కన్సిడర్ టూ మెజర్మెంట్స్. అయింది, ఇది కంప్లీట్ అయింది ఇంతవరకు. సో మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఎడిషన్లో అయినా సబ్ట్రాక్షన్లో అయినా అబ్సల్యూట్ ఎర్రర్ ప్రొసీజర్ సేమే, రెండు యాడ్ చేయటమే. మిగిలింది యాడ్ చేయమంటే యాడ్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేయమంటే సబ్ట్రాక్ట్ చేస్తాం అంతే. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసాం, ఇక్కడ యాడ్ చేసాం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి. కన్సిడర్ టూ మెజర్మెంట్స్, consider two measurements, L1 equal to 10 meter, L1 equal to 10 meter with accuracy 0.15 meter, and L2 equal to 15 meter with accuracy 0.2 meter. 0.20 అన్నా 2 అన్నా ఒకటే, విత్ యాక్యురసీ 0.20 మీటర్. సో L1 ఈక్వల్ టు 10 మీటర్ విత్ యాక్యురసీ 0.15 మీటర్, అండ్ L2 ఈక్వల్ టు 15 మీటర్ విత్ యాక్యురసీ 0.20 మీటర్. దెన్ క్యాల్కులేట్ L1 ప్లస్ 2L2 కమా L2 minus L1, L1 plus 2L2, L2 minus L1. ఇది పార్ట్ ఏ అనుకోండి, పార్ట్ ఏ. L1 plus 2L2, పార్ట్ బి L2 minus L1. ఇది క్యాల్కులేట్ చేయండి. క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి, L1 plus 2L2 పార్ట్ బి L2 మైనస్ L1. జస్ట్ వేరియబుల్ మారిన, ఇంతకుముందు ఏమనుకున్నా XY అనుకున్నాం, ఇప్పుడు L1 L2 అనుకుంటున్నాను అంతే. వేరియబుల్స్ మారిన ఇబ్బంది ఏమి ఉండదు, వేరియబుల్ ఎప్పుడైనా ఎలా అయినా మార్చుకోవచ్చు మనం. ఏం లేదు, ఇది ఫిజిక్స్లో గుర్తుంచుకోకలా, జస్ట్ మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ ఎలా చేస్తాం అలా గుర్తుపెట్టుకోండి చాలు. ఎంత టోటల్ మెజర్మెంట్ ని రాయొచ్చు. సో పార్ట్ ఏ టోటల్ మెజర్మెంట్, లెట్ ఇట్ బి జెడ్. జెడ్ ఎంత ఇచ్చాం అక్కడ, L1 ప్లస్ 2L2, అంటే L1 ప్లస్ L2 ప్లస్ L2 అని రాసుకోవచ్చా. 2L2ని సపరేట్ చేస్తే L1 ప్లస్ L2 ప్లస్ L2 రాయొచ్చు ఇలాగా. సో ఇప్పుడు ఈజీగా ఉంటుందిగా, డైరెక్ట్గానే సబ్స్టిట్యూట్ చేసేయడం. ఎంత అవుతుంది, L1 ఎంత 10, L2 15, L3 ఆర్ L2 15, సో 15 30 40 మీటర్. సో టోటల్ మెజర్మెంట్ ఏమైంది 40 మీటర్. ఇంతవరకు మేము చేసాం అంటారా. నెక్స్ట్ వాట్ అబౌట్ ఎర్రర్ని ఏం చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి టర్మ్స్, 3 ఉన్నాయి. ఆ 3కి అబ్సల్యూట్ ఎర్రర్ యాడ్ చేసుకోవడమే. సో ఇన్స్టెడ్ ఆఫ్ L1 we need to write delta L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L2 అంతే. ఎన్ని ఉంటే అన్ని అలా యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతాం ఎర్రర్స్ అన్ని. డెల్టా L1 ఎంత, డెల్టా L1 ఎంత, L1లో యాక్యురసీ ఎంత 0.15, డెల్టా L2 ఎంత 0.20, డెల్టా L2 ఎంత 0.20, మొత్తం ఎంత అవుతుంది 455, 0.55 మీటర్. నెక్స్ట్ ఫైనల్ వాల్యూ ఎంత, జెడ్ ప్లస్ ఆర్ మైనస్ జెడ్, డెల్టా జెడ్, జెడ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్ ఏమవుతుంది 40 ప్లస్ ఆర్ మైనస్ 0.55 మీటర్. అంటే వాల్యూ
సో 40కి ప్లస్ ఆర్ మైనస్ అంటే యాడ్ చేసిన 40 ప్లస్ 0.5 ఉండొచ్చు, లేదంటే 40 మైనస్ 0.55 ఉండొచ్చు అనమాట. ప్లస్ ఆర్ మైనస్ మీనింగ్ తెలుసు కదా, ఒకసారి ప్లస్ చేస్తాం, ఇంకోసారి మైనస్ చేస్తాం. మ్యాక్సిమం ఏమో ప్లస్ ఉంటుంది, మినిమం ఏమో మైనస్ ఉంటుంది అంతే. నెక్స్ట్ సో సెకండ్ మీరు చేయగలరా? L2 మైనస్ L1 టోటల్ మెజర్మెంట్ ఎంత? Z ఈక్వల్ టు L2 మైనస్ L1. నెక్స్ట్ అబ్సల్యూట్ ఎర్రర్, అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ డెల్టా Z ఈక్వల్ టు డెల్టా L1 ప్లస్ డెల్టా L2. ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది అయినా ఇక్కడ ఎడిషనే వస్తుంది. నెక్స్ట్ ఫైనల్ వాల్యూ కూడా రాయాలి. సో L2 మైనస్ L1 ఎంత? 15 మైనస్ 10, 15 మైనస్ 10 దట్ ఈక్వల్ టు 5 మీటర్. నెక్స్ట్ అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ డెల్టా L1 ప్లస్ డెల్టా L2 0.15 ప్లస్ 0.20 0.35 మీటర్. సో డెల్టా L1 డెల్టా L2 డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఫైనల్ వాల్యూ ఏం రాయాలి? Z ప్లస్ ఆర్ మైనస్ డెల్టా Z ఈక్వల్ టు 5 ప్లస్ ఆర్ మైనస్ 0.35 మీటర్స్. మీకు కనిపిస్తుందా? కనిపిస్తుందా అందరికీ? మీకు అయిపోయిందా? కాపీ చేస్తారా? నెక్స్ట్ సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇది ప్రొసీజర్. సో న్యూమరికల్స్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. న్యూమరికల్స్ ఐడియా వచ్చిందా? సో ఎడిషన్ అంటే జస్ట్ డైరెక్ట్గా యాడ్ చేసేస్తాం, ఎర్రర్ని కూడా యాడ్ చేస్తాం. సబ్ట్రాక్షన్లో సో ఫస్ట్ వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, కానీ ఎర్రర్ మాత్రం ఏం చేస్తాం? ఎర్రర్ని యాడ్ చేసుకోవడమే. ఎడిషన్లో అయినా సబ్ట్రాక్షన్లో అయినా ఎర్రర్ని ఏం చేస్తున్నాం? మనం యాడ్ చేస్తానే ఉన్నాం. నెక్స్ట్ సో దీని నుంచి ఫ్రాక్షనల్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయగలరా? ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటే ఏం చేయాలి? ఇది బై ఇది, ఇది డెల్టా Z బై Z రాసుకోవడమే. పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఇంటూ 100 వచ్చిన దానికి ఇంటూ 100 రాసుకోవడమే. ఆ రెండు కామన్ ఎక్కడైనా సరే. నెక్స్ట్ సో ఎర్రర్ ఇన్ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్లోను డివిజన్లో కూడా సేమ్గా ఉంటుంది. ఫస్ట్ మల్టిప్లికేషన్ పెట్టండి. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఎర్రర్ ఇన్ మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ ఆర్ ప్రొడక్ట్. మల్టిప్లై చేసినప్పుడు లేదంటే ప్రొడక్ట్ చేసినప్పుడు ఎర్రర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఈ రెండింటికి అబ్సల్యూట్ ఎర్రర్ ప్రొసీజర్ సేమే. కన్సిడరేషన్ అదే ఫస్ట్ రాసాం కదా, కన్సిడరేషన్ సేమే. ఎక్స్ అండ్ వై ఆర్ ది టూ మెజర్మెంట్స్ విత్ అబ్సల్యూట్ ఎర్రర్స్ డెల్టా ఎక్స్ అండ్ డెల్టా వై. సో అదేం మారదు. సో కన్సిడరేషన్ ఏంటి? లెట్ ఎక్స్ అండ్ వై ఆర్ ది టూ మెజర్మెంట్స్ విత్ అబ్సల్యూట్ ఎర్రర్స్ డెల్టా ఎక్స్ అండ్ డెల్టా వై. సో దిస్ ఇస్ ద కన్సిడరేషన్. ఫస్ట్ తీసుకున్నాం కదా, అదే కన్సిడరేషన్ అన్నిటికీ కూడా. నౌ సో మల్టిప్లై చేయాలి ఈ రెండు వాల్యూస్ని, ఎక్స్ అండ్ వైని మల్టిప్లై చేయాలి. దెన్ జెడ్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ ఇంటూ వై. ఎక్స్ ఇంటూ వై రాస్తాం, జెడ్ని రాస్తాం మల్టిప్లికేషన్లో,
x into y నార్మల్ మ్యాథమెటికల్ ప్రొసీజరే, ఫస్ట్ టర్మ్ ఏం మారదు. ఎడిషన్ అయితే x ప్లస్ వై రాసాం, సబ్ట్రాక్షన్ అయితే x మైనస్ వై రాసాం, మల్టిప్లికేషన్ అయితే x ఇంటూ వై, డివిజన్ అయితే x బై వై రాస్తాం. నార్మల్ ప్రొసీజర్ ఇది. నెక్స్ట్ సో వాట్ అబౌట్, ఇదే మనకు కావాల్సింది. ఇదంతా బేసిక్ మ్యాథమెటిక్స్, ఇదేం తేడా ఉండదు. ఫస్ట్ లైన్ టోటల్ మెజర్మెంట్స్ ఏం తేడా ఉండదు. సో నెక్స్ట్దే మెయిన్ అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్. సో అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ డైరెక్ట్ గా రాదు ఇక్కడ. సో ఫర్ దిస్ వన్, సో యూ విల్ గెట్ ఫ్రాక్షనల్ ఎర్రర్, డైరెక్ట్లీ యూ విల్ గెట్ ఫ్రాక్షనల్ ఎర్రర్ ఇన్ దిస్ కేస్. అబ్సల్యూట్ ఎర్రర్ డైరెక్ట్ గా రాదు. డైరెక్ట్ గా రాకుండా ఫస్ట్ ఏం వస్తుంది, ఫ్రాక్షనల్ ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. ఫ్రాక్షనల్ ఎర్రర్ డెల్టా జెడ్ బై జెడ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై. సో ఇది ఎలా వస్తుంది అంటే దీన్ని డెరివేటివ్ చేస్తాం. దీన్ని డెరివేటివ్ చేస్తే అప్పుడు ఇది వస్తుంది. ఆ ప్రొసీజర్ అంత అనవసరం. సో డైరెక్ట్గా ఏమొస్తుంది, ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటే డైరెక్ట్గా ఫస్ట్ ఇంతకుముందు ఏమొచ్చింది మనకి, అబ్సల్యూట్ ఎర్రర్ వచ్చింది. టోటల్ అబ్సల్యూట్ ఎర్రర్కి డైరెక్ట్గా వస్తుంది. కానీ ఇక్కడ ఫ్రాక్షనల్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఫ్రాక్షనల్ ఎర్రర్ కెన్ బి రిటన్ డెల్టా జెడ్ బై జెడ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై. దీని నుంచి టోటల్ అబ్సల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దీని నుంచి డెల్టా జెడ్ క్యాలిక్యులేట్ చేయండి, ఏమవుతుంది, దీని నుంచి అబ్సల్యూట్ ఎర్రర్ ఏమవుతుంది, అబ్సల్యూట్ ఎర్రర్ డెల్టా జెడ్ కెన్ బి రిటన్ యాజ్ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై ఇంటూ జెడ్. డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఈ జెడ్ ఇటు తీసుకెళ్తాం అంతే. డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై ఇంటూ జెడ్. అంటే ఫ్రాక్షనల్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసేస్తాం ఫస్ట్ మనం. డెల్టా జెడ్ బై జెడ్ క్యాలిక్యులేట్ చేస్తాం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసి. సో తర్వాత అబ్సల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇది అడగడు, ఫస్ట్ ఇదే అడుగుతాడు ఎప్పుడు. సో ఈ ప్రొసీజర్లో ఇది అడుగుతాడు. సో ఇది అడిగినప్పుడు డైరెక్ట్గా ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై ప్లస్ ఇంకొకటి ఉందనుకోండి డెల్టా జెడ్ బై జెడ్, అలా రాసుకుంటూ వెళ్ళిపోతాం. అదే అబ్సల్యూట్ ఎర్రర్ అంటే సో ఈ జెడ్ని ఇటు తీసుకెళ్ళండి, అబ్సల్యూట్ ఎర్రర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ పర్సెంటేజ్ ఎర్రర్ అంటే దీనికి ఇంటూ 100 రాయడమే. పర్సెంటేజ్ ఎర్రర్ ఈక్వల్ టు డెల్టా జెడ్ బై జెడ్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ప్లస్ డెల్టా వై బై వై ఇంటూ 100. సో దిస్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఫర్ పర్సెంటేజ్ ఎర్రర్. ఇది సో ఇది నార్మలే, మల్టిప్లై చేయాలంటే రెండింటిని ప్రొడక్ట్ చేసుకుంటాం ఇలాగా. సో ఫ్రాక్షనల్ ఎర్రర్ గుర్తుంచుకోండి, దాని నుంచి అబ్సల్యూట్ ఎర్రర్ రాయాలి. ఫ్రాక్షనల్ ఎర్రర్ నుంచి అబ్సల్యూట్ ఎర్రర్ రాస్తాం. ఇంతకుముందు ఏం రాసాం, అబ్సల్యూట్ ఎర్రర్ రాసి ఫ్రాక్షనల్ ఎర్రర్ రాసాం. ఇక్కడ అలా ఉండదు. ఫస్ట్ ఫ్రాక్షనల్ ఎర్రర్ రాసిన తర్వాత ఇది ఫ్రాక్షనల్ ఎర్రర్కి ఫార్ములా, ఇది రాసిన తర్వాత అబ్సల్యూట్ ఎర్రర్ రాసుకోవాలి. ఇది ప్రొసీజర్. సేమ్ డివిజన్ కూడా ఇలాగే ఉంటుంది. ఇది కాపీ చేయండి. నేను 4 స్టెప్లో టోటల్ మెజర్మెంట్, ఫ్రాక్షనల్ ఎర్రర్, అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ పర్సెంటేజ్ ఎర్రర్. ఈ రెండు సేమే ఉంటాయి. సో డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ రెండు సేమ్గా ఉంటాయి.
in the next one. Next side heading, error in division. Error in division. Error in division. Now total measurement ఏమవుతుంది division లో? Total measurement can be written as x by y. సో డివైడ్ చేయాలి, ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివైడ్ చేయాలంటే ఏం చేస్తాం, ఎక్స్ బై వై చేస్తాం. టోటల్ మెజర్మెంట్ ఈజ్ ఎక్స్ బై వై, మిగిలిన మారవు, మిగిలి మూడు ఇలాగే ఉంటాయి. సో ఫ్రాక్షనల్ ఎర్రర్ ఏం చేయాలి, డెల్టా జెడ్ బై జెడ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వైఏ. దిస్ ఈజ్ మ్యాక్సిమమ్ వాల్యూ ఆఫ్ ఫ్రాక్షనల్ ఎర్రర్. ఇది మారదు, ఇది మారదు, ఇది మారదు. కాపీ చేయండి. అంటే డివిజన్లో మారేదేంటి, ఫస్ట్ ఒకటే మారుతుంది, మిగిలిన ప్రొసీజర్ ఏం మారదు. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ మూడు ఏం మారవు. మనకి సబ్ట్రాక్షన్లో కూడా అలాగే, ఫస్ట్ ఒకటే మారింది, మిగిలిన మారలా. అయినా కంప్లీట్ అయిందా, ఇంతవరకు కాపీ చేస్తారా మొత్తం. ఇవేం మారు, డివిజన్కైనా మల్టిప్లికేషన్కైనా ఈ మూడు అదే ఫార్ములా అలాగే ఉంటుంది. ఎగ్జాంపుల్ చేయండి. క్యాల్కులేట్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. Calculate area of a square. Area of a square with sides 20 centimeter plus or minus 0.2 centimeter and 15 centimeter plus or minus 0.3 centimeter. Calculate area of a square with sides. So one side and the 20 centimeter plus or minus 0.2. Next other side is 15 plus or minus 0.3.
ఎంత ఏరియా అంటే ఏం చేయాలి, ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి అంతే కదా. ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే ఫస్ట్ జెడ్ వాల్యూ ఏమవుతుంది, 20 × 15 ఎంత, 300 సెంటీమీటర్ స్క్వేర్, 300 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ వాట్ అబౌట్ మాక్సిమం ఫ్రాక్షనల్ ఎర్రర్, ఫస్ట్ ఫ్రాక్షనల్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డెల్టా ఎక్స్ బై ఎక్స్, డెల్టా ఎక్స్ ఎంత 0.2 బై ఎక్స్ ఎంత 20 ప్లస్ డెల్టా వై బై వై 0.3 బై 15 ఎంత అవుతుంది, 0. ఎంత 2 క్యాన్సిల్ చేస్తే 0.1/10 ఏనా, 0.1/10 అంటే 0.1/10 ఎలా రాయొచ్చు, 0.01, ఇంకో జీరో వస్తుంది, పాయింట్ తర్వాత ఇంకొక జీరో వస్తుంది. ఇది 0.1/3 క్యాన్సిల్ చేస్తే 5 ఏనా, దీంట్లో 3 క్యాన్సిల్ చేసేస్తే 0.3/15 ఉంది. సో 0.3/15ని 0.1/5 అని రాయొచ్చా. 0.1/5 వాల్యూ ఎంత, 0.02. దీన్ని 5తో మల్టిప్లై చేయండి, ఇదే వస్తుంది 0.02. సో ప్లస్ 0.02 మొత్తం వాల్యూ ఎంత అవుతుంది, ఇది 0.03. దిస్ ఇస్ ఫ్రాక్షనల్ ఎర్రర్. అదే పర్సంటేజ్ ఎర్రర్ ఏమవుతుంది, దీనికి ఇంటూ 100 రాయటమే, ఈక్వల్ టు 0.03 ఇంటూ 100, దట్ ఈక్వల్ టు 3%. 3%. సో ఫ్రాక్షనల్లో పర్సంటేజ్ అడుగుతాడు, ఇది అబ్సల్యూట్ ఎర్రర్ అడిగే ఛాన్స్ తక్కువ ఇందులో. ఒకవేళ అడిగితే ఏం చేయాలి, ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎంత వచ్చింది, డెల్టా ఎక్స్ బై ఎక్స్ డెల్టా వై బై వై ఎంత వచ్చింది, 0.03. 0.03 ఇంటూ జెడ్ వాల్యూ ఎంత 300, దిస్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్ స్క్వేర్. 9 ఇంకేం ఉండదు, ఇంటూ జెడ్ సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది, 9 సెంటీమీటర్ స్క్వేర్. సో అంటే మనకు అడిగేది ఏంటి, టోటల్ మెజర్మెంట్ అడుగుతాడు, ఫ్రాక్షనల్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్. ఎక్కువగా ఒకవేళ అడిగే ఛాన్స్ ఉంటే కనుక ఈ మూడు అడుగుతాడు, లాస్ట్ ది అబ్సల్యూట్ ఎర్రర్. సో ఇది రేర్ కండిషన్. ఒకవేళ అడిగితే వచ్చిన దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవడం అందులో. ఈ ఫార్ములా గుర్తుంటే ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాగా, ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఇదంతా కూడా అబ్సల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేషన్ ఏంటి, వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. ఇది ప్రొసీజర్. ఫస్ట్ టోటల్ మెజర్మెంట్, తర్వాత ఫ్రాక్షనల్ ఎర్రర్, తర్వాత పర్సంటేజ్ ఎర్రర్, తర్వాత అబ్సల్యూట్ ఎర్రర్కి వెళ్తాం. కాపీ చేయండి ఇది. డివిజన్కి ఒక ఎగ్జాంపుల్ రాయండి. రైట్. An object travels 10 meter with accuracy 0.01 meter, with accuracy 0.01 meter in time 20 seconds, with accuracy 0.02 seconds, with time 20 seconds, with accuracy 0.02 seconds.
then calculate velocity of the object. Object అన్నామా ఫస్ట్లో క్వశ్చన్ స్టార్టింగ్లో ఆబ్జెక్ట్ అని. క్యాల్కులేట్ వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్. వెలాసిటీ అంటే ఏం చేయాలి? డిస్ప్లేస్మెంట్ బై టైం కదా, అంటే డివిజన్లోకి వస్తుంది. డివిజన్ ప్రొసీజర్ నుంచి చేయాలి. సో వెలాసిటీ ఎంత? వెలాసిటీ అంటే ఏం చేయాలి? డివైడ్ చేయాలి. సో గివెన్ డేటా ఏంటి? లెట్ ఇట్ బి ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు 10 మీటర్. డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 0.01. లెట్ వై ఈక్వల్ టు 20 సెకండ్స్ అండ్ డెల్టా వై ఈక్వల్ టు 0.02 సెకండ్స్. సో వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైమే కదా, నథింగ్ బట్ ఎక్స్ బై వై. సో ఎక్స్ వాల్యూ ఎంత? 10, వై వాల్యూ ఎంత? 20. సో 0.5 మీటర్ పర్ సెకండ్. సో దిస్ ఈస్ ద వెలాసిటీ. నౌ వాట్ ఈస్ యాక్యురసీ? వాట్ అబౌట్ యాక్యురసీ? పర్సెంటేజ్ ఎర్రర్, ఫ్రాక్షనల్ ఎర్రర్, అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత అవుతుంది దీనికి? సో నెక్స్ట్ ఏం చేయాలి? ఫ్రాక్షనల్ ఎర్రర్ చేయాలి. ఫ్రాక్షనల్ ఎర్రర్ ఫార్ములా ఏంటి? డెల్టా జెడ్ బై జెడ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ డెల్టా వై బై వై. ఫర్ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ కి ఫార్ములా ఇదే. డివిజన్ అయినా మల్టిప్లికేషన్ అయినా ఇదే ఫార్ములా. సో డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఎంత? దీని నుంచి డెల్టా ఎక్స్ ఎంత? 0.01 బై 10 ప్లస్ డెల్టా వై 0.02 బై 20 ఎంత అవుతుంది? ఇది ఇంకొక 0 యాడ్ చేయాలి. 0.001 ప్లస్ ఇది సేమే 0.001. 2 క్యాన్సిల్ చేసేయండి, మళ్ళీ ఇదే వస్తుంది. అంటే ఎంత అవుతుంది మొత్తం టోటల్గా? 0.002. దిస్ ఈస్ ద ఫ్రాక్షనల్ ఎర్రర్. మరి పర్సెంటేజ్ ఎర్రర్ ఎంత? ఇంటూ 100 రాయడమే. పర్సెంటేజ్ ఎర్రర్ ఈజ్ 0.002 ఇంటూ 100. దట్ ఈక్వల్ టు 0.2%. నెక్స్ట్ అబ్సల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయగలరా? ఎంత? 0.002 ఇంటూ 0.5 అంటే 0.001 మీటర్ పర్ సెకండ్. ఏం లేదు, ఈ ఫార్ములాస్ గుర్తుంటే అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను అంతే. చూడండి, అర్థమైంది? ప్రొసీజర్ అర్థమైందా? ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఒకటే ప్రొసీజర్, మల్టిప్లికేషన్, డివిజన్ ఒకటే ప్రొసీజర్. ఫస్ట్ది ఒకటే మారుతుంది, మిగిలిన దానికి అదే ప్రొసీజర్ చేయాలి. అంటే ఏమైంది? ఇక్కడ డివిజన్లో ఉన్నా అంటే న్యూమరేటర్లో ఉన్నా డినామినేటర్లో ఉన్నా ఇక్కడ ఏమొస్తుంది? ప్లస్ఏ వస్తుంది. ఇక్కడ డినామినేటర్లో ఉందని ఇక్కడ మైనస్ రావట్లా, వై డినామినేటర్లో ఉంది. సో ఇక్కడ మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా? ప్లస్ఏ వస్తుంది. అక్కడ న్యూమరేటర్లో ఉన్నా డినామినేటర్లో ఉన్నా
మనకి ఫ్రాక్షనల్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ ప్లస్ఏ వస్తుంది. సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడ్లో ఉంది. ఈ 4 అర్థమైనాయి కదా, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అర్థమైందా? సో ఈ 4 కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ వన్ నెక్స్ట్ వన్ అనమాట. సో అదే ఫస్ట్ ప్రయారిటీ ఈ లెసన్కి. సో ఈజీ కూడా, నెక్స్ట్ ఇంపార్టెంట్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ రాయండి, తర్వాత దానికి వెళ్దాం. ఇంకో ఎగ్జాంపుల్ రాయండి. Let L1 equal to 10 plus or minus 0.1 meter and L2 equal to some 15 plus or minus 0.15 meter. Then calculate part A L1 by L2, part B L1 into L2. సో విత్ యాక్యురసీ అండ్ విత్ అబ్సల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఇలా ఇచ్చాడంటే ప్లస్ ఆర్ మైనస్ ఉందంటే ఆన్సర్లో కూడా మనం ప్లస్ ఆర్ మైనస్ తీసుకురావాల్సిందే. సో ఫైనల్ వాల్యూస్ ఎంత అవుతుందో చెప్పండి నాకు. లెట్ L1 ఈక్వల్ టు 10 ప్లస్ ఆర్ మైనస్ 0.1, L2 ఈక్వల్ టు 15 ప్లస్ ఆర్ మైనస్ 0.15. దెన్ క్యాలిక్యులేట్ L1 by L2 అండ్ L1 into L2. సో ఈ రోజు క్లాస్కి వచ్చిన వాళ్ళకి ఇది అర్థమైందా లేదా? దిస్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ ప్రియస్ టాపిక్. ప్రియస్ టాపిక్కి దీనికి సంబంధం లేదు అసలు, కంప్లీట్గా డిఫరెంట్. సో ట్రై చేయండి. శానిటైజ్ చేస్తున్నారు లేదా?
అయిందా? ఎంత ఆన్సర్ ఎంత? L1/L2కి చెప్పండి ఇవన్నీ మెజర్మెంట్స్. L1/L2 10/15 సో 2/3 0.67 మీటర్స్లో. నెక్స్ట్ మ్యాక్సిమం ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటే సో ఏం రాయాలి? డెల్టా L1/L1 ప్లస్ డెల్టా L2/L2. డెల్టా L1 ఎంత? 0.1/10 ప్లస్ 0.15/15 0.01 ప్లస్ 0.01 దట్ ఈక్వల్ టు 0.02. ఫైనల్ వాల్యూ ఎంత? 0.02. ఇది ఫ్రాక్షనల్ ఎర్రర్ ఎంత వచ్చింది? 0.02 వచ్చింది. నో పర్సెంటేజ్ ఎర్రర్. ఫస్ట్ పర్సెంటేజ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. సో దీని తర్వాతే పర్సెంటేజ్ ఎర్రర్ రాసేయండి. పర్సెంటేజ్ ఎర్రర్ డెల్టా Z/Z ఇంటూ 100 రాయాలి. సో ఎంత అవుద్ది? 0.02 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 2%. నెక్స్ట్ వన్ అబ్సల్యూట్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత? సో డెల్టా Z ఈక్వల్ టు డెల్టా Z/Z ఇంటూ Z అండ్ డెల్టా Z/Z వాల్యూ ఎంత వచ్చింది? 0.02. Z వాల్యూ ఎంత? 0.67. 0.0 సో 134 మీటర్స్లో. ఇంతే ప్రొసీజర్. సో L1 ఇంటూ L2 మీరు చేయండి. సో ఏం మారవుగా L1 ఇంటూ L2కి? సో ఇది మారుతుంది. Z వాల్యూ మారిపోద్ది కాబట్టి ఇది మారుతుంది. L1 ఇంటూ L2 పార్ట్ బి మీరు చేయండి. ఇది పార్ట్ ఏకి ఆన్సర్లు. పార్ట్ ఏకి Z వాల్యూ 0.67, డెల్టా Z/Z 0.02, పర్సెంటేజ్ ఎర్రర్ 2% అండ్ అబ్సల్యూట్ ఎర్రర్ డెల్టా Z ఈజ్ 0.0134. ఇవి పార్ట్ ఏకి ఆన్సర్లు. పార్ట్ బికి ఆన్సర్లు చేయండి. తీసుకున్నారు ఇవి వచ్చినాయా? ఎంత? డెల్టా Z/Z ఎంత? Z వాల్యూ ఎంత? L1 ఇంటూ L2గా చేయాలి మనం. సో L1 ఇంటూ L2 సో 150. నెక్స్ట్ డెల్టా Z/Z వాల్యూ ఇదే ఉంటుంది, మారదు. నెక్స్ట్ పర్సెంటేజ్ ఎర్రర్ కూడా ఇదే ఉంటుంది, మారదు. ఇక్కడ ఈ Z వాల్యూ మారిందిగా 150 వచ్చింది, అందుకని ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది 150 రాసుకోవాలి. 3. ఇది ఒక ప్రాబ్లం కరెక్ట్గా అర్థమైతే ఇది కూడా అంతే, సేమ్ మోడలే. ప్రతిసారి ఇలాగే చేస్తాం, వేరే ఆల్టర్నేటివ్ ఏమి ఉండదు దీనికి. అంటే ఇవి థియరీ చెప్పినప్పుడు కానీ ప్రాబ్లం చేస్తే మీకు బాగా అర్థం అవుతుంది. సో థియరీ అర్థమైతే ఓకే, లేదంటే ప్రాబ్లం అర్థం చేసుకుని అప్పుడు థియరీ చదవండి. నెక్స్ట్ వన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇది. కాంబినేషన్ వస్తాయి అంటే ఇక్కడ పవర్స్ ఏం లేవు. మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ పవర్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. ఇప్పుడు మల్టిప్లికేషన్, డివిజన్, పవర్స్ కూడా వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఎలా చేస్తాం? ఒకే ఈక్వేషన్లో మల్టిప్లికేషన్ వచ్చింది, పవర్స్ వచ్చినాయి, అప్పుడు ఎలా చేస్తాం? సో ఏదో ఫోర్స్ ఉందనుకోండి, ఫోర్స్ బిట్వీన్ 2
చార్జెడ్ పార్టికల్స్ కే క్యూ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఉంది. ఇక్కడ డివిజన్ వచ్చింది, మల్టిప్లికేషన్ వచ్చింది, పవర్స్ వచ్చినాయి. Force between two similar charges separated by certain distance r is k equal to f equal to k q square by r square ఫార్ములా. సో ఈ ఫార్ములాలో డివిజన్ ఉంది, k ఇంటూ క్యూ స్క్వేర్ మల్టిప్లికేషన్ ఉంది, పవర్స్ స్క్వేర్లు ఉన్నాయి. సో అప్పుడు ఎలా చేస్తాం? సో దానికి నెక్స్ట్ ప్రొసీజర్ అనమాట. సో కాంబినేషన్ అనమాట ఇది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ హెడింగ్ పెట్టండి, ఎర్రర్ ఇన్ ద కేస్ ఆఫ్ కాంబినేషన్. ఎర్రర్ ఇన్ ద కేస్ ఆఫ్ కాంబినేషన్. సో దిస్ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. సో ఫస్ట్ ప్రయారిటీ ఇదే ఈ టాపిక్ లో, ఎర్రర్స్ ఉన్న టాపిక్ లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? సో ఇప్పుడు చెప్పుకునే మోడలే ఫస్ట్ ప్రయారిటీ అండ్ వెరీ వెరీ ఈజీ. లెస్ దాన్ 1 minute లో మనకి ప్రాబ్లం అయిపోద్ది అనమాట. అంటే ఈ క్వశ్చన్ కనుక ఇస్తే లెస్ దాన్ 1 minute లో ప్రాబ్లం అయిపోతుంది. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ మోడల్, ఈజీ మోడల్ కూడా, ఇంపార్టెంట్ అండ్ ఈజీ మోడల్. సో లాస్ట్ 2 times కూడా సో ఏ మోడల్ ఇచ్చాడు మనకి ఎగ్జామ్లో? వెర్నియర్ క్యాలిపర్స్ ఆర్ స్క్రూ గేజ్ చేస్తున్నాడు. సో కానీ ఇప్పుడు ఇది ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో లాస్ట్ 2 times వెర్నియర్ క్యాలిపర్స్లో ఇస్తున్నాడు. సో కాబట్టి దీనికి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి చూడండి. సో చాలా సింపుల్ అనమాట. లెట్ జెడ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ బై సి క్యూబ్, ఇలా ఒక ఈక్వేషన్ ఉంది. ఏదో ఒక జనరల్ ఈక్వేషన్ తీసుకున్నా, ఏబి స్క్వేర్ బై సి క్యూబ్ అని తీసుకున్నా ఒక ఈక్వేషన్. నౌ ఫర్ దిస్ వన్, వాట్ ఈస్ ద ఫ్రాక్షనల్ ఎర్రర్, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఎర్రర్, వాట్ ఈస్ ద అబ్సల్యూట్ ఎర్రర్? సో దీనికి ఫ్రాక్షనల్ ఎర్రర్, పర్సెంటేజ్ ఎర్రర్, అబ్సల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకి పర్సెంటేజ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో మిగిలినన్ని అనవసరం, పర్సెంటేజ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయడం ఇంపార్టెంట్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫ్రాక్షనల్ ఎర్రర్ ఎలా చేస్తాం దీనికి? సో ఫ్రాక్షనల్ ఎర్రర్, సో సింపులే, డెల్టా జెడ్ బై జెడ్ కదా ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటే. ఏం చేయాలి మనం? డెల్టా జెడ్ బై జెడ్ అని చేయాలి. సో డెల్టా జెడ్ బై జెడ్ కెన్ బి రిటర్న్ యాజ్ డెల్టా ఏ బై ఏ ప్లస్ 2 ఇంటూ డెల్టా బి బై బి ప్లస్ 3 ఇంటూ డెల్టా సి బై సి. ఇది పవర్లో ఉన్నదాన్ని ఏం చేస్తున్నాం? బికి పవర్ ఎంత? 2. ఆ పవర్లో ఉన్నదాన్ని పక్కన రాస్తాం అంతే. పక్కన రాసి డెల్టా బి బై బి రాస్తాం. ఇక్కడ సికి పవర్ ఎంత? 3 ఉంది, 3 ఇంటూ డెల్టా సి బై సి రాసాం. ఇక్కడ డినామినేటర్లో సి ఉందని ఇక్కడ మైనస్ ఏం పెట్టం మనం, మైనస్ పెట్టకూడదు, అన్ని ప్లస్లే ఉంటాయి. ఎర్రర్ అన్ని ఎప్పుడు కూడా మైనస్ వచ్చింది ఎక్కడన్నా? ఎర్రర్స్లో ఎక్కడన్నా మైనస్ వచ్చింది 4 కేసుల్లో మనకి చూడండి ఒకసారి. లేదు, ఎక్కడా లేదు, అన్ని ప్లస్లే. ఎర్రర్ని ఎప్పుడు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది ప్రొసీజర్. సో దీనికే జనరలైజ్డ్ రాయాలంటే ఏం చేస్తామంటే ఏ పవర్ పి, బి పవర్ క్యూ, సి పవర్ ఆర్ అని రాస్తే, ఫర్ దిస్ వన్ డెల్టా జెడ్ బై జెడ్ కెన్ బి రిటర్న్ యాజ్ డెల్టా జెడ్ బై జెడ్ ఏం రాయించప్పుడు పి ఇంటూ డెల్టా ఏ బై ఏ, క్యూ ఇంటూ డెల్టా బి బై బి, ఆర్ ఇంటూ డెల్టా సి బై సి. అది పీక్యూఆర్లో 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 1/2 అవ్వచ్చు, 3/2 అవ్వచ్చు, ఏదైనా సరే పవర్లో ఏది ఉంటే అది పక్కన రాసేసి మల్టిప్లికేషన్ చేసేస్తాం. ఇంతకుముందు ఏం రాసాం? డెల్టా ఏ బై ఏ రాసాం, డెల్టా బి బై బి రాసాం, అన్ని యాడ్ చేసాం అంతే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆ పవర్లో ఉన్నదాన్ని పక్కన రాస్తాం, పవర్ ఎంత ఉంటే అంత పక్కన రాసేస్తాం. సో సింపుల్ ప్రొసీజర్ అనమాట. సో మ్యాక్సిమం కేసెస్లో ఫ్రాక్షనల్ అండ్ పర్సెంటేజ్ అడుగుతాడు. ఒకసారి పర్సెంటేజ్ ఇచ్చాడు అనుకోండి, సో ఇదే ఫ్రాక్షన్ కదా ఇదంతా, పర్సెంటేజ్ ఇస్తే డైరెక్ట్గా యాడ్ చేసేస్తాం. సో పర్సెంటేజ్ ఎర్రర్ కావాలంటే ఏం చేయాలి? దీనికి ఇంటూ 100, డెల్టా జెడ్ బై జెడ్ ఇంటూ 100 ఈక్వల్ టు పి ఇంటూ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100, లేదంటే అన్ని మొత్తానికి రాద్దాం, ప్లస్ క్యూ ఇంటూ డెల్టా బి బై బి ప్లస్ ఆర్ ఇంటూ డెల్టా సి బై సి ఇంటూ 100. నెక్స్ట్ అబ్సల్యూట్ ఎర్రర్ కావాలంటే
ఇది డెల్టా జెడ్ బై జెడ్ ఇది. మరి డెల్టా జెడ్ కావాలంటే ఏం చేయాలి? ఈ జెడ్ని ఇటు తీసుకెళ్ళాలి. అంతే. సో మనకి మెజారిటీ కేసులో ఈ రెండే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్లో సో ఇది అడగడు. సో ఇప్పుడు వరకు అడిగిన ఛాన్సే లేదు అసలు, ఇప్పుడు వరకు అడగల ఇదేమి. సో ఈ రెండే చాలా సింపుల్గా ఉంటుంది, ప్రాబ్లం చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా, రైట్. లెట్ జెడ్ ఈక్వల్ టు ఏ పవర్ పి బి పవర్ క్యూ సి పవర్ ఆర్. A power P, B power Q and C power R by C power R. Now fractional error is this one. Percentage error this much. Absolute error this much. అయిందా? ఒక ఎగ్జాంపుల్ రాయండి. రైట్ ఆన్. అయిపోయిందా? ఇంతవరకు అయిపోయిందా? ఎగ్జాంపుల్ రాయండి. సో ఎగ్జాంపుల్, percentage error in the measurement of radius. Percentage error in the measurement of radius of a cube. Percentage error in the measurement of radius of a cube, radius of a cube is 3%. Is 3%. Then calculate percentage error in the measurement in volume. Percentage error in the measurement in volume. అది పార్ట్ ఏ అనుకోండి. పార్ట్ ఏ, క్యాల్కులేట్ పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ వాల్యూమ్. పార్ట్ బి, క్యాల్కులేట్ పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ఏరియా. ఏరియా, వాల్యూమ్కి ఏరియాకి పర్సెంటేజ్ ఎర్రర్ క్యాల్కులేట్ చేయాలి. చాలా సింపుల్ లాజిక్ ఇది. సో వాల్యూమ్కి ఫార్ములా ఏంటి? పార్ట్ ఏ చూద్దాం. సో గివెన్ డేటా ఎంత? గివెన్ దట్ పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ లెంత్. సో డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఈస్ గివెన్ యాజ్ 3%. ఇంతేనా? పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్, సో రేడియస్ ఇచ్చాడు. సో ఆర్ అనుకోండి, పోనీ లెట్ ఇట్ బి ఆర్ కానీ ఎల్ అనుకున్నాం. ఇది 3%. సో వాల్యూమ్కి ఫార్ములా ఏంటి? సో వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈక్వల్ టు ఎల్ క్యూబ్. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? ఎల్ క్యూబ్. నౌ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ద వాల్యూమ్? డెల్టా వి బై వి ఇంటూ 100 నేను రాయాలి ఇక్కడ. 3 ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఏనా? ఆ పవర్లో ఎంత ఉందో అది మల్టిప్లై అయిపోతుంది. ఇంత ముందు ప్రొసీజర్ నుంచే పవర్లో ఎంత ఉందో అది మల్టిప్లై చేస్తాం పర్సెంటేజ్ ఎర్రర్లో. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఎంత? 3%. సో కంబైన్డ్లీ ఇట్ విల్ బి 9%. ఇంతే ఆన్సర్. ఇంతే, ఒక లైన్లో సాల్వ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ మోడల్. ఇది ఇంపార్టెంట్ మోడల్. ఏరియాకి చేయండి మీరు.
ఏం లేదు, పవర్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేయండి చాలు. 6%. ఏరియాకి ఏమవుతుంది? 6%. ఏరియా వాల్యూ ఎంత? 6% ఆన్సర్. నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బి ఏరియాకి ఫార్ములా ఏంటి? ఎల్ స్క్వేర్ కదా. నెక్స్ట్ పర్సెంటేజ్ చేంజ్ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 కెన్ బి రిటన్ యాజ్ ఈక్వేషన్ నుంచి ఎలా రాయొచ్చు? 2 ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100. సో డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఎంత? గివెన్ డేటా నుంచి 3%. సో 2 ఇంటూ 3%, దిస్ ఇస్ ఈక్వల్ టు 6%. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి. సో ఇది అర్థం కాకపోతే ఒకసారి అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ మోడల్. ఇది ఇంక ఫార్ములాతో కూడా సంబంధం ఉండదు, జస్ట్ దాని నుంచి పవర్ ఎంత ఉంటే అంత మల్టిప్లై చేసుకోవడమే, సింపుల్ లాజిక్. ఇదే ఫార్ములా వాడాం అక్కడ కూడా, దీన్నే రాసాం చూడండి, దీన్నే రాసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి. calculate percentage change in kinetic energy. Calculate percentage change in kinetic energy. Percentage change in kinetic energy of an object. Percentage change in kinetic energy of an object of an object of mass of an object of mass with percentage change 1.5%. mass with percentage change 1.5% and velocity with variation 3%. full stop. సో ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం? కైనెటిక్ ఎనర్జీ. మాస్లో వేరియేషన్ ఎంత? 1.5%. వెలాసిటీలో వేరియేషన్ ఎంత? 3%. Now write down the given data first. Given that delta m by m into 100 is 1.5%. Next, delta v by v into 100 is 3%. Now, so what we need to calculate? Kinetic energy we need to calculate. So formula is kinetic energy equal to half mv square
ఇది ఫార్ములా, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఇది. నౌ వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ దిస్ కేస్? ఈ ఈక్వేషన్ కి పర్సంటేజ్ చేంజ్ రాస్తే ఏం రాయాలి? డెల్టా కే బై కే ఇంటూ 100 ఈక్వల్ టు డెల్టా ఎం బై ఎం. ఇంక 1/2కి ఏం రాయం, కాన్స్టెంట్లకి ఏం అవసరంలా, ఇది రిమూవ్ చేస్తాం. ఎంకి పవర్ ఎంత ఉంది? 1. సో 1 ఇంటూ డెల్టా ఎం బై ఎం ఇంటూ 100. నెక్స్ట్ 2 ఇంటూ డెల్టా వి బై వి ఇంటూ 100. ఇలా రాయచ్చా ఈక్వేషన్ని? ఇంటూ 100 రాసుకున్నా రాసుకోపోయినా, సో పవర్ ఉన్నదని పక్కన రాస్తాం. ఇక్కడ వి స్క్వేర్ ఉంది కాబట్టి 2 ఇంటూ డెల్టా వి బై వి రాసాం. ఇక్కడ ఎం ఒకటే ఉంది కాబట్టి డెల్టా ఎం బై ఎం ఒకటే వచ్చింది. సబ్స్టిట్యూట్ చేసేయండి. సో దిస్ ఈజ్ 1.5% ప్లస్ 2 ఇంటూ డెల్టా వి బై వి ఇంటూ 100 ఎంత? 3%. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1.5% ప్లస్ 6%. ఎంత? 7.5% వేరియేషన్. 7.5% ఈజ్ ద వేరియేషన్. సో ఇది ఇంపార్టెంట్ మోడల్. ఫస్ట్ ఈ మోడల్ మీద ఉన్నాయి కంప్లీట్ చేయండి. సో మీకు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఈ మోడల్ కంప్లీట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2 మార్క్ చేసుకోండి. సో అసైన్మెంట్ పంపిస్తాను ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి కూడా. సో అందులో క్వశ్చన్ నెంబర్ 2, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, క్వశ్చన్ నెంబర్ 13, 17, 19, 21 and 22. So these are the most important models in this assignment. ఈ అసైన్మెంట్ లో బాగా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. ఫస్ట్ ఈ కంప్లీట్ చేయండి, తర్వాత మిగిలిన చేయండి. సో ఈ అసైన్మెంట్ అంతా ఈ రోజు క్లాస్ రిలేటెడ్. సో ఈ రోజు కంప్లీట్ అవ్వాలి ఎక్సెప్ట్ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 కాకుండా, క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 5 కాకుండా మిగిలిన కంప్లీట్ చేయండి. ఎక్సెప్ట్ క్వశ్చన్ నెంబర్ 1 and 5. క్వశ్చన్ నెంబర్ 1 and 5 కాకుండా మిగిలిన కంప్లీట్ చేయాలి మీరు. స్టార్ట్ చేయండి. సో బ్రేక్ వెళ్ళి స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు స్టార్ట్ చేస్తారా? అయిపోయింది, టైం అయిపోయిందా? ఇంకా ఉంది టైం, 4:15 వరకు కదా. స్టార్ట్ చేయండి, అవి చేయండి. సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి వచ్చిందా అసైన్మెంట్? వచ్చిందా? ఒకసారి చెక్ చేయండి.